మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మిథున రాశి అండి. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అందున మీ గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. మీ రాశిలో వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉన్నందుకు మాత్రం ఏం భయపడాల్సిన అవసరం లేదండి. సప్తమాధిపతి బాగున్నాడు. సో సప్తమాధిపతి ఎవరి లగ్నాలు చూసుకుంటే లగ్నంలో ఉంటే మీ జాతకాల్లో వాళ్ళు ఫారిన్ వెళ్ళడానికి అవకాశం, ఫారిన్లో సెటిల్ అవుతారు. అది పక్క పెడదామండి. ముఖ్యంగా మీ జ్ఞాన వృద్ధి, జ్ఞాపక శక్తి, అదృష్టము, తెలివితేటలు, మ్యాథమెటిషియన్స్గా ఉండడము, నేమ్ అండ్ ఫేమ్ రావడము, అలాగే మీకు దీర్ఘకాలంగా బతికే అవకాశం, ఆయుష్ కూడా ఇచ్చేవాడు గురుడే. ఏదైనా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో భద్రత, మీకు సకాలంలో ధనప్రాప్తి, ఇవన్నీ మీకు కలగబోతున్నాయి. అందులో డౌటే లేదు. ఏదైనా కేతు ప్రభావం వలన మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడము, మీ తోబుట్టును కలవడము, అంతేకాకుండా ఎక్కువగా స్ట్రాటజీ, మీ తెలివితేటలు అధికంగా ఉంటాయి, జ్ఞాపశక్తి ఎక్కువ. అందుకని స్ట్రాటజీ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ తోబుట్టు వల్ల సహాయ సహకారాలు పొందుతూ ఉంటారు. ధైర్యంగా ఉంటారు. ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. ఎంత బాగుందండి. ఏ పనులు కూడా మధ్యలో వదిలిపెట్టారు. అంత అద్భుతంగా ఉంది మీకు. పైగా కాకపోతే చిన్న ఇబ్బంది ఏంటంటే మీకు ప్రతి పని ఆలస్యం అయిపోతూ ఉంటుంది. చదువులో కానీ, లేదా ప్రయాణాలు చేద్దాంలో కానీ, అయితే ఏదైనా వస్తువులు కొనుక్కుందామా అనుకుంటే కొంచెం ఆలోచించిన విషయంలో కానీ, రైతులకు కానీ కొద్దిగా వాళ్ళకి ఆలస్యం అయిపోవడము, వాళ్ళ డెవలప్మెంట్స్ తక్కువ ఉండడము జరుగుతూ ఉంటుంది. కానీ ఆ 4th హౌస్ లార్డ్ బుధుడు భాగ్యంలో ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ వెళ్తాడు? మిమ్మల్ని శుభ్రంగా విదేశాలు తీసుకెళ్ళిపోతాడు. హాయిగా చదివించాడు చేస్తుంటాడు. అన్ని విధాలుగా సర్వసౌఖ్యాలు, సర్వసుఖాలు అనుభవించాడు చేస్తూ ఉంటాడు. ఇంకేం కావాలండి? భాగ్యస్థానంలో బుధ శుక్రులు, సినిమా రంగంలో ఉన్న వారికి అధికమైన లాభాలు రావడానికి అవకాశం ఉన్నాయండి. వాళ్ళ జాతకాలు రీచ్ ఉన్నాయి, సక్సెస్ అవుతాయి మీ ఫిలిమ్స్. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి రవి, కుజ, రాహువులు కాంబినేషన్స్ వలన ఖచ్చితంగా రాజకీయ రంగంలో రాణిస్తారు. బుధ రాహుల వలన వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ అంటాం సరే, వాళ్ళకి మంచి వృద్ధికరంగా ఉంటుంది. వార్తా సేకరణలో ప్రజ్ఞావంతులు అని మీకు ఖచ్చితంగా చెప్పేయచ్చండి. అంతేకాకుండా తోబుట్టువుల నుంచి విశేష సహాయ సహకారాలు అంటుంటాం కదా, అది పొందుతారు. ముఖ్యంగానండి ఈ రవి బుధ శుక్రు వల్ల ఫైనాన్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారంటాయి. ఆడిటర్స్గా, పైగా వేదశాస్త్ర పండితులు, వాళ్ళకి బాగుంటుంది. విదేశాలకు వెళ్తారు, ఫారిన్ కంట్రీస్ ఉంది, హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది, భాగ్యస్థానం కదా, నాన్నగారు బాగుంటారు. తీర్థయాత్రలు చేస్తారు మీరు. తీర్థయాత్రలు అందున కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, ప్రయాగరాజులోని త్రివేణి సంగమ స్నానాలు మీరు ఖచ్చితంగా ఈ నెల చేయడానికి అవకాశం ఉంది. పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. పుత్రుల వలన మీకు సుఖము, సంతోషము కలగడం అవకాశాలు ఉన్నాయి. అంత బాగుందండి. మీకు ఆల్రెడీ మీ పుత్రుల వలన మంచి యోగం ఉంటుంది. ఆ పుత్రికల వలన మీకు ఆయుర్దాయం, ధనప్రాప్తి, అదృష్టము మీకు కలగడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా షైన్ అవుతారు. స్టాక్ అండ్ షేర్స్లో కూడా మీరు బాగా రాణిస్తారు. మీకు కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా మీరు మాట్లాడే శక్తి ఉంది. మాట నేర్పడతనం ఎక్కువచ్చు. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా రాణింపు ఉంటుంది. అంతేకాకుండా మీరు సాహిత్య రంగంలో కూడా మంచి ప్రతిభ కనపరుస్తారు. డెవలప్మెంట్స్లో ఎక్కువ ఉంటాయి. అంటే ఉన్నతంగా రాణిస్తారు. ఏదైనా వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు, అనేక రకాలమైనటువంటి శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి కూడా. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నట్టే మీ శుభకార్యము అంటే వివాహాలు అయి తీరతాయి. మీరు నచ్చిన, మీరు కోరుకున్న, మీకు ఇష్టమైన సంబంధమే వస్తుంది. అది ఖచ్చితం. గురు ప్రభావం, పైగా మాఘమాసం. సో ఇది ఒక అదృష్టం అండి. అంతేకాకుండా భార్యాభర్తలు కూడా చాలా మంచి అద్భుతంగా ఉంటారు. వాళ్ళక్కడ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అలాగే మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. సంపూర్ణంగా మీరు కోర్టు కేసుల్లో, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గెలుస్తారు. అలాగే శత్రువుల వలన ఏమి ఇబ్బంది పడరు. శత్రువులు మిత్రులు అవుతుంటారు. పైగా మీకు సేవకా జనం ఉంటారు. సరే, ఇవన్నీ పక్క పెట్టవా, నాకు డాక్టర్స్గా అవుతానా లేదా అంటే ఖచ్చితంగా అవుతారండి. ఎందుకంటే 5 గ్రహాలు అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు. వీళ్ళు భాగ్యస్థానంలో ఉన్నారంటే మూటలు అంటే నేను చెప్పింది ధనమూటలు కాదండి, మీకు అదృష్టం. అంటే భాగ్యస్థానంలో రాహు ఉన్నాడంటేనే ఫ్లైట్స్లో ఎక్కి తిరగడము, ఫ్లైట్స్లో ఉండడము, విదేశాలు వెళ్ళడము జరుగుతోంది.
పైగా ఇది డాక్టర్స్ సంబంధించిన రాశి. రవి బుధులతో కలిసి రాహు ఉన్నాడంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ అవుతారు. అంటే డాక్టర్ అంటే ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ కానీ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. ఆల్రెడీ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి సక్సెసే ఉంటుంది. పైగా కుజుడు కలిశాడు అంటే రవి బుధులతోటి కుజుడు కలిసి ఉన్నాడంటే వాళ్ళు డాక్టర్స్గా ఉండడమే కాకుండా వాళ్ళు చేసే ఆపరేషన్స్ సక్సెస్ అయ్యి మంచి పేరు వచ్చేస్తుంది అంటాం. ఖచ్చితంగా ఉంది అది. పైగా రాహు కూడా తోడయ్యాడు అంటే రవి బుధ రాహుతో కలిసినటువంటి కుజుడు పర్ఫెక్ట్గా బాగుంటారు. అంటే మాఘమాసంలో పౌర్ణమి కూడా వస్తుంది, పైగా అమావాస్య వస్తుంది. ఎప్పుడు స్నానం చేసినా కూడా చేస్తారు, విశేషమైన ఫలితాలు పొంది తీరతారు. చివరిలో చెప్పుకుందాం. అంతే కదండి, మీకు అదృష్టమే తోడవుతోంది అని చెప్పేస్తాం. దశమంలో శనీశ్వరుడు వలన కూడా మీకు యోగమే ఉంది. కొంతమంది శనీశ్వరుడు ఏమవుతుందంటే కొద్దిగా కంటక సేన అంటాం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు ఉద్యోగంలో అంటాం. కానీ రాజకీయ రంగంలో పదవులు ఇస్తాడండి ఆయన శనీశ్వరుడు కూడా. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి కాలము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి మంచి కాలము, రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి కాలం అని ఖచ్చితంగా చెప్తాను. అయితే వాళ్ళు ఇచ్చే పవర్ ఉంటుంది కదా సార్, నేనేమి సొంత గౌతం కాదని చెప్పడం కాదు. సరే ఆ పక్కా పెడదామండి. శనీశ్వరుడు వలన మీకు యోగంగా కలుగుతుంది. దశమంలో శని మీ జాతకంలో ఉన్నాడంటే చూసుకోండి. దశమంలో శని ఉన్నాడంటే ఉన్న ఊరు నుంచి దూరంగా పంపించి ఆయన అక్కడ జీవన భృతి అంటే అక్కడ జీవించడానికి అంటే విదేశాల్లో చేస్తాడు అని ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉన్న వారికి, సిమెంట్ పరిస్థితిలో ఉన్న వారికి, కోల్ రంగంలో ఉన్న వారికి వాళ్ళ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ రావడము, ధనప్రాప్తి కలగడము ఇవన్నీ ఉన్నాయి. సో ఈ విధంగా చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పరిహారాల గురించి చెప్పుకుందండి. పూజించవలసిన దేవుడు శివుడు. పైగా ఇలా 15వ తారీఖునే మనకు తెలుసు కదండి, మనకి శివరాత్రి, మహాశివరాత్రి అద్భుతం. జన్మానికో శివరాత్రి అంటాం కదా. ఆ రోజు కనుక ఎవరైనా మన పుణ్యక్షేత్రాల్లో నదీ స్నానాలు చేసి, ముఖ్యంగా కాశీ వంటి క్షేత్రస్థానాలు కానీ, కాశీ క్షేత్రం గంగా స్నానం కానీ, త్రివేణి సంగమ స్నానం కానీ చేసిన వాళ్ళకి మరుజన్మ ఉండదు. 15వ తారీఖు కాశీ శివుడు కదండి, అది చేసి ఉపవాసం ఉండి దానం చేసుకుని అలాగే శివుడికి ఆ దర్శనం చేసుకుంటే మరి యొక్క జన్మ ఉండదు అంటుంటాం. సరే అది పక్క పెడతారండి. మీరు ఈ నెలలో కూడా మాఘమాసం ఉంది కాబట్టి ఏ రోజు స్నానం చేసినా చాలా మంచిదే. స్నానానంతరము ముఖ్యంగా మీరు చేయాల్సింది దానం కూడా నువ్వుల దానం చాలా ప్రశస్తం అండి. ఎవరైతే నువ్వుల దానం మీ మిథున రాశి వాళ్ళు గుప్పెడు నువ్వులు దానం చేసినా సరే ఆ గుప్పెడిలో ఎన్ని నువ్వులు ఉన్నాయి అన్ని వేల సంవత్సరాలు స్వర్గలాగా ప్రాప్తి అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అందున పద్మ పురాణాలు ఖచ్చితంగా చెప్పారు, అందులో ఉంది, చూసుకోండి, రెఫర్ చేసుకోండి. అదొకటి. దీపదానం చేసిన వాడికి మరుజన్మ ఉండదు, విష్ణులోక ప్రాప్తి. అలాగే వస్త్రదానం చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా కొంచెం బంగారం దానం చేసిన చాలండి, కొంచెం చేసినా చాలు. అదిగా పౌర్ణమి పూట కనుక కొంచెం బంగారము వెండితో కలిసిన వస్త్రంతో దానం చేయండి. ఇంకా ఈ జన్మలో దీర్ఘకాలం బతికి ఉన్నతంగా ఉండి అంటే మరుజన్మలో ఇంకా పట్టవలసిన అవసరం లేకుండా భగవంతుడు కాపాడతాడు. ఖచ్చితంగా మీ పెద్దలని గురువుగారిని అడగండి, ఈ విషయం అదే చెప్తారు. సో అంత అద్భుతంగా ఉందండి. మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా అన్ని దానాలు చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ చేయండి. పైగా అమావాస్య కూడా వస్తుంది. అమావాస్య మహా పవర్ఫుల్. మనకి పౌర్ణమి తర్వాత వచ్చి ఈ అమావాస్య మాఘ అమావాస్య అంటామండి. అది చేసేటువంటి 300 కోట్ల నదులు ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో కలుస్తాయిట. ఆ రోజు స్నానం చేయడానికి అక్కడ అవకాశం ఉండదండి, చాలామంది వస్తుంటారు. అక్కడ కనుక స్నానం చేసిన వాడికి విష్ణులోక ప్రాప్తి. అక్కడ దానం చేయాలి. ఏదైనా సరే స్నానం చేసేప్పుడు ముందర సంకల్ప స్నానమే అత్యంత ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చేసుకోండి.